తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అసంతృప్తి ఉన్న సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే కొన్ని విషయాలపైన ఎమ్మెల్యేలు ఖండిస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట తీరు బాగాలేదు, తను వెళ్తున్న తీరు బాగాలేదు అన్నట్టుగా ఖండిస్తూ ఉన్నారు సొంత పార్టీ ఎమ్మెల్యేలే. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే అటు ట్విట్టర్ వేదిక కావచ్చు, ఇటు మీడియా ముందు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డిని ఎప్పటికప్పటికి కడిగి పారేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరికొంతమంది కూడా ఆ విధంగానే అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా మీడియా ముందు మాట్లాడినప్పుడు, ప్రజల ముందు మాట్లాడినప్పుడు కేసీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు తప్ప ప్రజల గురించి మాట్లాడతలేరనే వాస్తవాలు ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా వాళ్ళు ఇస్తూ ఉన్న 6 గ్యారెంటీలు కావచ్చు, లేకుంటే వాళ్ళు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటి గురించి మాట్లాడకుండా ఎప్పుడైనా కల్వకుంట్ల ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు తప్ప తెలంగాణ ప్రజల గురించి మాట్లాడతలేరు అనే కొంతవరకు కనబడతా ఉంది. అదేవిధంగా విద్యార్థులకి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి జాబ్ క్యాలెండర్ వేస్తా అనే అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల గురించి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే ఢిల్లీ అధిష్టానం దగ్గర కూడా ఈ విషయాలు కూడా వెళ్ళినట్టు కనబడతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఏం వ్యాఖ్యలు చేసినా కానీ తెలంగాణలో సంచలనం అవుతా ఉన్నాయి. తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళట్లేదు, తెలంగాణ ప్రజలకి వ్యతిరేకంగానే వెళ్తూ ఉన్నాయి. ఎప్పుడైనా కానీ కల్వకుంట్ల ఫ్యామిలీనే టార్గెట్ చేస్తూ ఉన్నారు తప్ప మనం చేసే సంక్షేమ కార్యక్రమాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమైందనే అంశాన్ని ఢిల్లీ అధిష్టానం కూడా చెప్పడానికి కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే మునుగోడుకు సంబంధించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనేక అంశాలు బయటకు తీసుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదే దారిలో చాలామంది వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి తన తీరు కావచ్చు, లేకుంటే తను మాట్లాడే అంశాలు కావచ్చు, వర్కింగ్ జర్నలిస్టుల పైన తను చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఏవైతే సందర్భం లేకుండా తను చేస్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ పార్టీకి ముప్పుదేనున్నట్టు కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి కనబడతా ఉన్నాయి. స్థానిక ఎన్నికలలో మనం గెలవాలంటే సీఎం రేవంత్ రెడ్డి ఈ మాటలు అనేది తగ్గించాలి. ఏవైతే విమర్శలు ఉన్నాయో ఆ విమర్శలను కూడా తెలంగాణ ప్రజల కోసం ఉంటే బాగుంటుంది. సొంత ఏదైతే గర్జి పెట్టుకొని మాట్లాడినట్టు కనబడతా ఉంది. అటు కల్వకుంట్ల ఫ్యామిలీ పైన తను కొంత గర్జు పెట్టుకొని మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. ఆ విధంగా కాకుండా తెలంగాణ ప్రజల కోసం మాట్లాడితే బాగుంటుంది అన్నట్టుగా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే భావిస్తూ అన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయాన్ని ఢిల్లీకి సైతం చేరవేయాలన్నట్టు కూడా కొంతమంది సీనియర్ నేతలే చూస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కొంత వర్గభేదం అనేది కనబడతా ఉంటాయి. కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ నేపథ్యంలోనే మన సీనియర్ నేతలు మనం చెప్పుకోవచ్చు, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కూడా కన్నీరు పెట్టుకున్న పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు అని చెప్పుకుంటూ ఉంటాం. జగ్గారెడ్డి లాంటి వాళ్ళు నేను నా కార్యకర్తలకి ఏం చేయలేకపోతా ఉన్నాననే అంశం పైన కొంత కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే సీనియర్లు సైతం రేవంత్ రెడ్డి తీరునైతే ఖండిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ అంశం పైన మరి కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. కానీ మనము ఆ అమలు కాని హామీలు ఇవ్వడం వల్ల, ఆ హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఈ అసంతృప్తి కూడా కొంత పెరుగుతుందనే అంశం కూడా ఇప్పుడైతే రాజకీయ విశ్లేషణ చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి చూడాలి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా కొంత వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.